వాటిల్లో నిజం లేదు, అదంతా దుష్ప్రచారం. జైశంకర్ వెల్లడి. ఉగ్రవాదులను అంతమొందించేందుకు పాకిస్తాన్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారన్న ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. తప్పుడు కథనాలతో భారత్పై దుష్ప్రచారం చేస్తున్నారని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ ద్వారా భారత ప్రభుత్వం 2019 పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్లో దాదాపు 20 హత్యలకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో విదేశాంగ శాఖ డైరెక్టర్ జైశంకర్ ఈ విధంగా స్పందించారు. యూకే డైలీ న్యూస్ పేపర్ ది గార్డియన్ కథనాలను ఆరోపణలలో వాస్తవం లేదని, ఇలాంటి తప్పుడు కథనాలతో భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు జైశంకర్. ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడం ద్వారా భారత ప్రభుత్వ విధానం కాదని జైశంకర్ అన్నారు. గతంలోనూ అమెరికా, కెనడా ఇలాంటి ఆరోపణలు చేసినా భారత్ తిరస్కరించిందని చెప్పారు. ఖలిస్తానీ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు విశ్వసనీయమైన ఆరోపణలు ఉన్నాయని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో 2023 సెప్టెంబర్లో వ్యాఖ్యానించారు. మరో ఖలిస్తాన్ వేర్పాటువాది గుర్పంత్వత్ సింగ్ పన్నును చంపేందుకు భారతీయ జాతీయుడు నిఖిల్ గుప్తా కుట్ర పన్నాడని అమెరికా ఆరోపణలు చేసింది. అయితే వీటిని భారత్ తిరస్కరించింది. ఇవన్నీ పసలేని వాదనలంటూ భారత్ అభివృద్ధిని, ఎదుగుదలను తట్టుకోలేని అమెరికా, కెనడా, చైనా లాంటి దేశాలు, వీటికి తోడుగా నిలుస్తున్న పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాలు మాత్రమే ఆరోపణలు చేస్తున్నాయని స్పష్టం చేశారు జైశంకర్.